కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గా మారిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది భూ కబ్జాలు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు తగ్గాయి అనుకుంటున్నారు. బట్ స్టిల్ స్కామ్లు జరుగుతున్నాయి. సో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? కబ్జాలు అనేది ఇప్పుడు రీసెంట్లీ చేసిన వెంచర్స్ లోను ప్రాపర్టీస్ లోను జరగట్లేదు. గతంలో 20 years 30 years బ్యాక్ చేసిన వాటి ఎట్లా కబ్జా చేస్తారంటే ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? బేసిక్ గా లింక్ డాక్యుమెంట్ అనేది ముఖ్యం. సో ప్రాపర్టీ అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది 2025. సో 2025 లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్? డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే రియల్ ఎస్టేట్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్, లో మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్, బిలో హై క్లాస్ పీపుల్, వీళ్ళు మీరుగా బాగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. నమస్కారం రాజు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గా మారిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. ఒకప్పుడు భూ కబ్జాలు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు తగ్గాయి అనుకుంటున్నారు. బట్ స్టిల్ స్కామ్లు జరుగుతున్నాయి అండ్ కొంతమంది కబ్జా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి కబ్జాలు కాకుండా అండ్ అలాగే భూమి వేరే వాళ్ళు ఆక్రమించకుండా ఉండాలంటే? ఏ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ ఎటువంటి చర్యలు అండ్ ఫాలో అప్స్ కానీ ఇలా ఏమేం చేయాలి? అంటే ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాటిలో కబ్జాలు అనేది ఇప్పుడు రీసెంట్లీ చేసిన వెంచర్స్ లోను ప్రాపర్టీస్ లోను జరగట్లా. గతంలో 20 years 30 years బ్యాక్ చేసిన వాటిలను ఇప్పుడు కబ్జా చేస్తారు. ఎట్లా కబ్జా చేస్తారంటే ఎప్పుడైనా ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉంది లేదని చెప్పడానికి ప్రధానంగా ఉండాల్సింది డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్లో పర్ఫెక్ట్గా లేనప్పుడు మాత్రమే కబ్జా అనేది జరుగుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా, ఎంత పెద్ద ఫైల్ మ్యాన్ అయినా వచ్చి డైరెక్ట్గా ఒక భూమిలో కబ్జాలో కూర్చోలేడు. ఎందుకంటే అక్కడ కబ్జాలో కూర్చుంటే నీకు సపోర్ట్ చేయడానికి డాక్యుమెంట్స్ నీ దగ్గర ఏమున్నాయి? సో నీ దగ్గర ఎప్పుడు కబ్జా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years లింక్ డాక్యుమెంట్ ఉన్న లేదా 33 years లింక్ డాక్యుమెంట్ ఉన్న ప్రాపర్టీకి మీ దగ్గర మొత్తం లింక్ డాక్యుమెంట్ కాకుండా లాస్ట్లో ఉన్న 20 years డాక్యుమెంట్ మాత్రమే మీ దగ్గర ఉంది. మొదట్లో ఫస్ట్ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీ దగ్గర లేదు. సో ఆ డాక్యుమెంట్ లేకపోయినా మదర్ డాక్యుమెంట్ అంటారు. ఆ మదర్ డాక్యుమెంట్ లేకపోయినా నీకు ప్రజెంట్ ఉన్న డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ జరిగింటది. సో ఆ మదర్ డాక్యుమెంట్ అతని దగ్గర ఉంది కాబట్టి ఆ ఫస్ట్ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి కబ్జాలో కూర్చోడానికి సోర్స్. అప్పుడు మాత్రమే కబ్జా అవుతుంది తప్ప డైరెక్ట్ గా దౌర్జన్యంగా వచ్చి కబ్జాలో కూర్చునే సోర్స్, ధైర్యం, దమ్ము ఎవరికి ఉండదు. ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి బేసిక్ గా మనకు? సో ప్రధానంగా మనకు చూడాల్సిన చెక్ లిస్ట్ లో లింక్ డాక్యుమెంట్ అనేది ముఖ్యం. సో ప్రాపర్టీ ఎప్పుడైనా ఇది గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, కాలక్రమంలో ఓ ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్రీగా ఇవ్వడము, యాక్షన్ వేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోకపేటలో 100 కోట్లకు ఎకరా అమ్మారు. హెచ్ఎండి యాక్షన్ వేసింది. గవర్నమెంట్ భూమిని హెచ్ఎండి యాక్షన్ వేసి ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డది. ఆ రోజు నుంచి దానికి డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రధానంగా ఎవరి దగ్గర కొంటున్నప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్. ఫస్ట్ ఇది ఎవరిది, ఆ తర్వాత ఎవరికి వచ్చింది, ఎవరి ద్వారా ఎవరికి వచ్చింది, దీనికి ఉన్న మొత్తం లింక్ ఎంత, నీ దగ్గర ఉన్న లింక్ ఎంత. ఆ ప్రాపర్టీకి ఓ 30 years లింక్ ఉంది అనుకో, ఆ 30 years సంబంధించిన మొత్తం లింక్ నీ దగ్గర ఉండాలి. అట్లా కాకుండా లాస్ట్ 10 years 15 years లింక్ మాత్రమే నీ దగ్గర పెట్టుకొని ఆ అమ్మిన పర్సన్ ఇదే లింక్ నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అనగానే మీకు తెలియక రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇది నా ప్రాపర్టీ అనుకోనే తెలియని తరం ఉందో అది ఖచ్చితంగా మీ శాపంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్తో పాటు నీకు అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ భూమికి ఏంటి సంబంధం అది చెప్పేది ఈసీ అంటారు. ఈసీ చెక్ చేసుకోవాలి. దీంతో పాటు నువ్వు ఒకవేళ పొలం, వ్యవసాయ పొలం కాకుండా ఒక ప్రాపర్టీ అంటే ప్లాట్ తీసుకున్నావు అనుకో, దాన్ని వ్యవసాయ పొలం నుంచి నివాస యోగ్యమైన పొలంగా మార్చే సర్టిఫికెట్ ఎన్ఏ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చరల్, అది నీ దగ్గర ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇంకా వీలైతే ఈ మధ్యకాలం వస్తున్న దానికి ఎల్ఆర్ఎస్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు నీకు ప్రాపర్టీ ఇది డిటిసిపి ప్రాపర్టీ, హెచ్ఎండికి సంబంధించిన ఆమోదం పొందిందా ఏంటి,
దీనికి సంబంధించింది. దీన్ని ఎల్పి నంబర్ అంటారు, లేఅవుట్ పర్మిషన్. ఆ పర్మిషన్ చెక్ చేసుకోవాలా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి ఇచ్చే సర్టిఫికెట్ రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేసిందా లేదా దాన్ని చెక్ చేసుకోవాలా. వీటితో పాటు సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటే నీ ప్రాపర్టీ అద్భుతంగా ఉంటుంది. అట్లా కాకుండా రిజిస్ట్రేషనే ప్రామాణికం అని తీసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ హెడ్ఏక్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ప్రాపర్టీకి మనం చూసుకోవాలి. అప్రూవల్స్ మీరు ఇందాక అన్నట్టు ఏమేమి అప్రూవల్స్ ఉండవు? ప్లాట్ కొనాలంటే ఈ అప్రూవల్స్ ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది అనే అప్రూవల్స్ ఏంటి? డెఫినెట్గా మనము ఒక వ్యవసాయ పొలమేమో అది ఖచ్చితంగా ధరణి లాంటివి అవి చూసుకుంటాం. మనం తీసుకుంటుంది నివాస యోగ్యం. వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టడానికి ఉండదు. మన ఊర్లలో అంటే ఖచ్చితంగా మనం కట్టేసుకుంటే పెద్ద విషయం కాదు. కానీ ఒక నగరీకరణ చెందుతున్న టైంలో మనం వ్యవసాయ పొలంలో ఒకవేళ ప్లాట్ కట్టితే, ఇల్లు కొట్టే, నీకు ఒక్కరి కోసమే పవర్ ఇవ్వరు కదా, నీ ఒక్కరి కోసమే రోడ్ ఇవ్వలేరు కదా, మీ ఒక్కరి కోసమే డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవ్వలేరు కదా. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వ్యవసాయ పొలాన్ని నివాసయోగ్యమైన పొలంగా మార్చేటప్పుడు ఎన్ఏ సర్టిఫికెట్ అంటారు, నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్. ఖచ్చితంగా నాన్ అగ్రికల్చర్ డెఫినెట్గా చూసుకోవాలి. తర్వాత అప్రూవల్స్లో కూడా అప్రూవల్స్ ఇచ్చే ముందే గవర్నమెంట్ అది చెక్ చేసుకుంటుంది. భూమి అనగానే మనం ఏమనుకుంటుంది, ఎర్ర రేగడి నల్ల రేగడి అని కాదు. భూముల్లో రకాలు ఉంటుంది. ఈ భూమి మామూలుగా వ్యవసాయ పొలంకి సంబంధించిందా, భూదాన భూమి, ట్రస్ట్ భూమి, గురుకుల భూమి, ఇనాం భూమి, 170 యాక్ట్ ల్యాండ్, వక్ఫ్ భూమి, టెంపుల్ భూమి, ఇట్లా రకరకాల భూములు ఉంటాయి. ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన భూములు. ఈ భూముల్లో వెంచర్ వేయడానికి లేదు. సో ఇవన్నీ కాకుండా ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది అయితే మాత్రమే దాంట్లో వెంచర్ వేయడానికి ఉంటుంది. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి ఇచ్చేదే ఎన్ఏ, ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. సో ల్యాండ్ కన్వర్షన్ తర్వాత మీకు ఎల్పి నంబర్లో కూడా ఇక్కడ ఒక 1000 మంది ఉంటారంటే 1000 మందికి తిరగడానికి సరిపడే రోడ్ ఎంత ఉంది, 1000 మంది ఉంటే ఆ పిల్లలు భవిష్యత్తులో బర్త్డేలు కానీ లేదనుకుంటే ఫంక్షన్లు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఎక్కడ ఉండాలి, లేదా ఆ పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్, ఇలాంటివన్నీ కూడా మౌలిక సదుపాయాల కోసమే మీకు దాదాపు 40% గవర్నమెంట్ పబ్లిక్ కోసం తీసి పెడుతుంది. అంటే ఒక ఎకరా పొలం ఉందనుకుంటే ఎకరాలో మీకు పర్ స్క్వేర్ యార్డ్ కింద లెక్క పెట్టుకుంటే 4862 గజాలు వస్తే దాంట్లో 40% ఈ రోడ్ల కోసం తీస్తారు. మిగతా 60% మాత్రమే నీకు ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు ఉంటాయి. అవన్నీ కరెక్ట్ ఉన్నాయి. అంటే వెంచర్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిందని ఫీల్ అయితేనే మీకు డిటిసిపి అప్రూవల్ కానీ, హెచ్ఎండి అప్రూవల్ కానీ, మున్సిపల్ అప్రూవల్ కానీ వస్తుంది. సో ఈ అప్రూవల్ కంపల్సరీ చూసుకోవాలి. ఈ అప్రూవల్స్ చూసుకున్న తర్వాత మాత్రమే మనం దాన్ని ప్లాన్ చేయగలిగే పరిస్థితి ఉండాలి. అది లేకపోతే డెఫినెట్గా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఎల్పి నెంబర్ చూసుకోవాలా, ఎన్ఏ సర్టిఫికెట్ చూసుకోవాలా, లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలా, సెక్యూరిటీ కూడా నువ్వు అక్కడ ఉండవు కాబట్టి సెక్యూరిటీ చూసుకోవాలా, పెరిగే మొక్కలు కట్ చేయడానికి మెయింటెనెన్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాపర్టీని తీసుకుంటేనే నువ్వు హ్యాపీగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా నిద్రించగలుగుతావు. లేదనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్టీ అక్కడే ఉంటుంది కానీ పక్కల చేతులకు పోయే ప్రమాదం డెఫినెట్గా పొంచి ఉంటుంది. ఓకే. సో ఒకప్పట్లో అంటే లాస్ట్ ఇయర్ 2024 ఇంకా ఎలక్షన్స్ అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయిందని. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది 2025. సో 2025లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో? డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే రియల్ ఎస్టేట్ అనేది పడిపోలేదండి. రియల్ ఎస్టేట్లో ఎవరు అంటే మిడిల్ క్లాస్ పీపుల్, లో మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్, బిలో హై క్లాస్ పీపుల్, వీళ్ళు మీరుగా బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 20 లక్షలు 30 లక్షల లోపు కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది. 1 కోటి నుంచి 2 కోట్లు పెట్టగలిగే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోలా. మనకు నెగిటివ్ను అట్రాక్ట్ అంటే నెగిటివ్కు గురయ్యే వాళ్ళు, నెగిటివ్ను అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు లో క్లాసు, మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటారు. మీరు గత మంత్ లెక్కలు తీసుకోగలిగితే నైట్ ఫ్రాంక్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సర్వే సంస్థ, ఆ సర్వే హైదరాబాద్ మీదనే సర్వే చేస్తే మీకు 1 కోటి నుంచి 2 కోట్ల ప్రాపర్టీ ఇండ్లు కొన్న వాళ్ళ సంఖ్య ఒక హైదరాబాద్లోనే 36,974 యూనిట్లు కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 12% పెరిగింది.
ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గల. మీకు తగ్గిందంతా ఎక్కడ 25 lakhs లోపు కొనగలిగే, అంటే 5 to 10 to 25 lakhs కొనగలిగే వాళ్ళ మైండ్ సెట్ మీద మాత్రమే ఖచ్చితంగా ఈ హైడ్రా ఎఫెక్ట్ కానీ మూసి సుందరీకరణ పేరుతో జరిగిన హడావిడి వల్ల కానీ ఎఫెక్ట్ అయ్యారు. దానివల్ల కొంత రియల్ ఎస్టేట్ మందగిచ్చినట్టుగా ప్రచారం జరిగింది, కొంత వాస్తవం కూడా. కానీ ఓవరాల్గా అంటే మొత్తంగా రియల్ ఎస్టేట్గా చూస్తే నష్టపోయింది చాలా తక్కువ, నష్టపోలే. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి నెగిటివ్ వ్యాఖ్యల వల్ల, నెగిటివ్ ప్రచారం వల్ల, ఆందోళన కలిగించడం వల్ల సాధ్యమైనంత వరకు బిలో మిడిల్ క్లాసు, లో క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. వాళ్ళ వాయిస్ ఎక్కువ మాట్లాడుకోవడానికి సోర్స్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాబట్టి దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు, దానివల్ల ఎఫెక్ట్ కూడా తక్కువ. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే ఈ సంవత్సరం చూసుకుంటే దాదాపు 2025 ఏదైతే ఉందో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధిలోకి వస్తుంది. మేజర్ కారణాలు ఏంటంటే ఆల్రెడీ ఒక అంశాన్ని హీట్లో పెంచుతూ ఎక్కువ కాలం కొనసాగించలేం. సో హైడ్రా హీట్ కూడా దాదాపు తగ్గిపోయింది. హైడ్రా వచ్చిన నేపథ్యం కూడా చాలా మందికి అర్థమైంది. అసలు హైడ్రా వచ్చింది ఎక్కడో ఓపెన్ ప్లాట్ల మీద కాదు ప్రాబ్లం, దాని ప్రాబ్లం అంతా కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కన్స్ట్రక్షన్ ఉన్న దగ్గర దాన్ని సోర్స్ మదాలంగా. సో ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ శివార ప్రాంతాల్లో ఎక్కడో కూడా చెరువుల కబ్జా అనేది ఉండదు. చెరువుల కబ్జా ఎందుకు ఉండదంటే ఆ విలేజ్ పీపుల్ ఇంకొకరు వచ్చి చెరువు కబ్జా చేస్తుంటే సైలెంట్గా ఉండలేరు. హైదరాబాద్ పీపుల్ సైలెంట్గా ఉంటారు. ఎందుకు సైలెంట్గా ఉంటారు అంటే హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, బతకడానికి వచ్చిన వాళ్ళు నాకెందుకు అనుకుంటారు. కాబట్టి ఇది 25 years 30 years అప్పుడు జరిగిన కబ్జాలు, అప్పుడు కబ్జాలు జరిగే ప్లాట్లు వేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, వాటికి సంబంధించింది. సో ఇప్పుడు మీకు బాగా చూస్తే కూడా దాదాపు హైడ్రా దూకుడు దాదాపు తగ్గింది. తగ్గాల్సిన అవసరం ఉంది, తగ్గించారు కూడా. తగ్గకపోతే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 6 గ్యారెంటీల పథకాలు ఇచ్చారు. 6 గ్యారెంటీల పథకాల్లో ఏ ఒక్క పథకం గ్యారెంటీ కాల. ఆ 6 గ్యారెంటీ పథకాలకు ఆదాయం వచ్చే సోర్సే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేటే పడుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కకావికలమయ్యే అవకాశం ఉంది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించారు. డెఫినెట్గా 6 గ్యారెంటీల పథకాలు అమలు కావాలనుకున్నా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్గా బతుకుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఇట్లాగే కొనసాగకుండా డమాలంటే ఆ 70 లక్షల మంది కూడా నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది ఒక సవాల్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ సవాళ్ళ నుంచి తప్పించుకోవాలనుకున్నా, 6 గ్యారెంటీల పథకాలు అద్భుతంగా సక్సెస్ కావాలనుకున్నా, ఆర్థిక నిధులు సమకూరాలనుకున్నా అనివార్యంగా రియల్ ఎస్టేట్ను డెవలప్ చేసి తీరాల్సిందే. కాబట్టి సందర్భం కూడా అట్లాగే జనాల్లో వచ్చిన మెంటాలిటీ కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి సోర్స్ ఉంది. ఈ ఇయర్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి.